ఏమని రాసింది? ఉపవాస ప్రార్థన వలన. గట్టిగా లేనండి. రెగ్యులర్ గా చేసే ప్రార్థన వేరు, ప్రతిదినము జరిగించే ప్రార్థన వేరు, అనుదినము నీ ప్రార్థనా గదిలో నువ్వు చేసే ప్రార్థన వేరు. దాని వలన కొన్ని కార్యాలు జరుగుతాయి, కానీ కొన్ని కార్యాలు ఉంటాయి అవి అసాధ్యమైన కార్యాలు. అవి ఎవరికి జరగవు, ఎప్పుడూ జరగవు, ఎక్కడా జరగదు. ఇది జరగడం అసాధ్యము అనుకునే కార్యాలు కొన్ని ఉంటాయి. అటువంటి కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వు రెగ్యులర్ గా చేసే ప్రార్థన కాదు, నువ్వు ప్రతిరోజు చేసే ప్రార్థన వంటి ప్రార్థన చేయడం వలన అద్భుతాలు జరగవు. ప్రతిరోజు జరిగించే ప్రార్థన వంటి ప్రార్థన వలన ఆశ్చర్యమైన కార్యాలు జరగవు. నువ్వు ప్రతిరోజు నీ గదిలోనికి వెళ్ళి 1 గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు ప్రార్థన చేసుకుంటావు, అది కాదు. దాని వలన మామూలుగా దేవునితో నీ సహవాసం ఉంటుంది, కానీ నీ జీవితంలో ఏదైనా అసాధ్యమైన కార్యాలు ఉన్నాయా? ఇటువంటి అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే, నీ జీవితంలో నువ్వేం చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి.